అంటే ధర్మాబాద్ అని ఒక ప్లేస్ ఉంది. మీరంతా బాసర్‌కి వెళ్తుంటారు. ఎస్ సార్. అవును. బాసర్ సరస్వతి మందిరానికి వెళ్తే బాసర్ తర్వాత స్టేషన్ ధర్మాబాద్. ధర్మాబాద్. అది మహారాష్ట్రలో ఉంది. బాసర్ మన తెలంగాణలో ఉంది. సో ఆ ధర్మాబాద్ దగ్గర ఒక రైల్వే లైన్ ఉండేది. హ్మ్. అప్పుడు ఏంటంటే మీటర్ గేజ్ రైల్వే ట్రైన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు నాందేడ్. నాందేడ్. అది ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని బ్రాడ్ గేజ్ చేయాలని అడుగుతున్నారు హ్మ్. ప్రజలు. కానీ వీళ్ళు ఒప్పుకోవట్ల. ఓకే. సో ఒక్కసారి ప్రజలు ఏం నిర్ణయించుకున్నారంటే ఏది ఏమైనా సరే మేము పెద్ద ఎత్తున వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటామన్నారు. ఓహో! సో 35,000 మంది వచ్చి కూర్చున్నారు రైల్వే ట్రాక్ మీద. ఈరోజు తాడో పేడో తేల్చాలన్నారు. నేను కూడా వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. చూస్తే చిన్న స్కూల్కు వెళ్ళే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అందరూ కల్పిస్తున్నారు నాకు ట్రాక్ మీద. ఓకే. నేను అడిగాను ఇది ఏంటి అంటే, సార్ ఈరోజు మేము డిసైడ్ చేసుకున్నాము, మీరంటే మాకు రెస్పెక్ట్, అయినా కూడా మీరు వద్దన్నారు, అయినా కూడా మేము శాంతియుతంగా కూర్చుంటాం, మేమేమీ చేయము. ఓకే. సో ఒకే ట్రైన్ నడుస్తుంది, అది అడ్డుకోవాలి. అడ్డుకున్నారు. నేను కూడా ఉన్నాను అక్కడ. అప్పుడు నాకు ఒక రైలును అడ్డుకోవడం అన్నది భారతదేశంలో వన్ ఆఫ్ ది సీరియస్ అఫెన్సెస్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని లూట్ చేయడానికి ట్రైన్స్ వాడుకున్నారు బాగా. అవును. కాబట్టి రైల్వే మీద ఏదైనా కేసు అంటే పెద్ద కేసు అయ్యేది. సో అది అడ్డుకున్నారు. నాకు పైనుంచి మా డీజీపీ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళని ఎలాగైనా చెల్లా చెదరు చేయమని. అక్కడ ఇప్పుడు ఫ్యాక్స్ మెషిన్లు ఉండేవి మాకు. సో అక్కడ మా డీజీ గారు ఒక ఆర్డర్ పంపించారు. సో ఇమీడియట్లీ యూజ్ లాఠీ చార్జ్ ఆర్ యూ కెన్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫైరింగ్ కూడా చేసి వాళ్ళు ఇచ్చారు. నేను ఆ ఫ్యాక్స్ మీద కింద రాశాను, ఐ కాంట్ బి సెకండ్ జనరల్ డయర్. నేను రెండో డయర్ కాను, నేను ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తాను, లీవ్ ఇట్ టు మీ అని చెప్పి రాసేసి సంతకం పెట్టి, ఎస్ ఐ కాంట్ బి సెకండ్ జనరల్ డయర్, ఐ విల్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లం. మాకు ఆ విధంగా అప్పుడు ఆ ట్రైనింగ్ అది అలా ఉండేది. సో అది పంపించాను. అది చూసుకుని నెక్స్ట్ నేను ఏం చేశాను, ఎస్ ఈ మాట నేను రాశాను, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి. అప్పుడు మాకు రామ్ నాయక్ గారు అని చెప్పేసి, ఈ వాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ మహారాష్ట్ర. నేను ఆయన నెంబర్ తీసుకుని డైరెక్ట్గా ఫోన్ చేశాను. మరాఠీ మాట్లాడతాను నేను బాగా. సో ఆయన ఫోన్ చేసి, సార్ మీ లక్ష్మీనారాయణ బోల్తో నాందేడ్ మొదలు, యా బోలామా. సో అప్పుడు నేను చెప్పాను, సార్ ఇలా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది రైల్వేస్, నాట్ విత్ ది పబ్లిక్. కాబట్టి రైల్వేస్ చేయట్లేదు, కాబట్టి సికింద్రాబాద్ వాళ్ళ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది, కాబట్టి ఇది అవ్వట్లేదు. నేను హైదరాబాద్ వాడినే, అయినా కూడా నేను మాట్లాడుతున్నా అంటే ప్రాబ్లమ్ ఈజ్ జెన్యూన్. సో ఏం చేయాలి చెప్పు అన్నాడు. సార్ ఒక సీనియర్ ఆఫీసర్ని పంపించండి సార్ అన్న. ఆయన వెంటనే ఇక్కడ ఉన్న డిఆర్ఎం సౌత్ సెంట్రల్ రైల్వే రాజ్ కమల్ రావు అని ఉండే.